మనం చూస్తున్న నక్షత్రాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. నక్షత్రాలు అనేవి స్వయంగా ప్రకాశించే భారీ వాయుగోళాలు. ఇవి ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో నిండి ఉంటాయి. ఇవి గ్రహాల కంటే చాలా రెట్లు పెద్దవిగా ఉంటాయి. భూమి నుండి చూసినప్పుడు నక్షత్రాలు ఒకే చోట స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ అవి కూడా అంతరిక్షంలో కదులుతూనే ఉంటాయి. మన సూర్యుడు ఒక నక్షత్రం. గ్రహాలు నక్షత్రాల చుట్టూ తిరిగే ఖగోళ వస్తువులు. ఇవి నక్షత్రాల కంటే పరిమాణంలో చిన్నవి. గ్రహాలకు సొంతంగా వెలుగు ఉండదు. అవి సూర్యుడి అనే నక్షత్రం నుండి వచ్చే కాంతిని పరావర్తనం చెందడం ద్వారా మెరుస్తాయి. గ్రహాలు తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడనే నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్ట కక్షలో తిరుగుతాయి. మన సౌర కుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. మనం ఆకాశంలో చూసే నక్షత్రాలు కొన్ని వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంటే ప్రస్తుతం మనం చూస్తున్న వెలుగు కొన్ని వందల ఏండ్ల క్రితం ఆ నక్షత్రం నుండి బయలుదేరిందని అర్థం చేసుకోవాలి. నక్షత్రాల పుట్టుక మనం గమనిద్దాం. నక్షత్రాలు అంతరిక్షంలోని నెబులా అని పిలువబడే భారీ ధూళి మరియు వాయు మేఘాల నుండి పుడతాయి. గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ వాయువులన్నీ ఒకచోట చేరి కుచించుకుపోతాయి. విపరీతమైన వేడి పుట్టినప్పుడు ఒక నక్షత్రం జన్మిస్తుంది. అన్ని నక్షత్రాలు ఒకే రంగులో ఉండవు. ఒక నక్షత్రం రంగు అది ఎంత వేడిగా ఉందో తెలియజేస్తుంది. నీలిరంగు నక్షత్రం ఇది అత్యంత వేడిగా ఉండే నక్షత్రం. తెలుపు పసుపు రంగులో ఉండే నక్షత్రాలు ఇవి మధ్యస్థ వేడిని కలిగి ఉంటాయి. మన సూర్యుడు పసుపు రంగు నక్షత్రం. ఎరుపు రంగు ఇవి మిగిలిన వాటితో పోలిస్తే తక్కువ ఉష్ణోగ్రత కలిగి ఉంటాయి. నక్షత్రాల జీవిత కాలం మరియు మరణం నక్షత్రం పరిమాణాన్ని బట్టి దాని జీవిత కాలం ఉంటుంది. విచిత్రం ఏమిటంటే అతిపెద్ద నక్షత్రాలు త్వరగా కొన్ని మిలియన్ ఏళ్లలోనే మరణిస్తాయి. చిన్న నక్షత్రాలు బిలియన్ల ఏండ్ల పాటు జీవిస్తాయి. ఇంకొక విషయం గమనిద్దాం. భారీ నక్షత్రాలు తమ చివరి దశలో పేలిపోవడానికి సూపర్ నోవా అంటారు. ఇది విశ్వంలో జరిగే అతిపెద్ద పేలుడు. నక్షత్రాలు నిజానికి మెరవవు. ఇది మీకు తెలుసా? నక్షత్ర కాంతి భూమిని చేరుకోవడానికి మన వాతావరణంలోని వివిధ పొరల గుండా ప్రయాణించాలి. గాలిలోని కదలికల వల్ల ఆ కాంతి వంగి ప్రయాణించడం వల్ల మన కళ్ళకు నక్షత్రాలు మెరిసినట్లుగా కనిపిస్తాయి. అంతరిక్షం నుండి చూసే నక్షత్రాలు స్థిరమైన కాంతితో కనిపిస్తాయి. మనకు సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తాడు, కానీ విశ్వంలో సూర్యుడి కంటే వేల రెట్లు పెద్దవైన నక్షత్రాలు ఉన్నాయి. పగలు కూడా నక్షత్రాలు ఉంటాయి. సూర్యకాంతి చాలా ప్రకాశవంతంగా ఉండడం వల్ల పగటిపూట మనకు ఇతర నక్షత్రాలు కనిపించవు.